వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నాస్తికుడు, మతం కాని మతాన్ని ప్రేమించే భూమన కరుణాకర్ రెడ్డి 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్గా చేసి టీటీడీని ఎంత దోచుకోవాలో అంత దోచుకుని ఇవాళ సక్రమంగా పరిపాలన చేస్తున్న బిఆర్ నాయుడు గురించి, టీటీడీ గురించి, హైందవ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన తీరు, టీటీడీని దిగజారుస్తూ ఆయన చేస్తున్న ప్రచారాలు విశ్లేషించడానికి మంతపడున్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు అర్చుమల్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరి విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. గత 5 ఏళ్ల పాలనలో టీటీడీని ఎలా భ్రష్టు పట్టించారో చూసాం. 2 సార్లు టీటీడీ చైర్మన్గా చేసి ముసుగులో ఉన్న మతంగాని మతాన్ని ప్రేమించే భూమన కరుణాకర్ రెడ్డి హైందవం గురించి మాట్లాడుతుంటే భయం వేస్తూ ఉంది. బిఆర్ నాయుడు గారు ఇప్పుడు సక్రమంగా పరిపాలన చేస్తా అంటే ఆయన్ని అలర చేసే ప్రయత్నం చేస్తున్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా విశ్లేషిస్తారు? అలాగే బిఆర్ నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు బిఆర్ నాయుడు గారు హైందవుడు, హిందువు అండి. ఆయన పరమ భక్తుడు. ఆయన బాధ్యతగా హిందూ ధర్మ ఆచారం ప్రకారం ఆయన వ్యవహరిస్తున్నాడు. లాభాపేక్ష లేకుండా, అంటే కనీసం అక్కడ వసతులకి, తన ఖర్చులకి కూడా డబ్బులు తీసుకోకుండా స్వామివారిని సేవకుడిగా ఉన్నాడు. అక్కడ ఏదో చైర్మన్గా దాని అధికారం ఎలబెట్టలేదు, సేవకుడిగా ఉన్నాడు అతను. ఇక్కడ ఈ కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కడుపు మంట వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈ బ్యాచ్ అందరికి ఎలాగుందంటే అధికారం కోల్పోవడం అనేటువంటి వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి అధికారం శాశ్వతం, ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా దోసేద్దాం అనుకున్నారు. వాళ్ళు దోసేయటం, అధికారం ఎలగబెట్టడం, రాజ్యం వీరభోజ్యం అన్నాడు శుభ్రంగా మనం అనుభవిద్దాం అనుకున్నారు. జనం ఏం చేయారంటే వాళ్ళకి కట్టెలు అడ్డం పెట్టారు, బొక్క బొరలో పడ్డారు వాళ్ళు. పైగా ఒక 5 ఏళ్ళ పాటు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తాను అంటాం, లేకుంటే కేసులు వచ్చేస్తున్నాయి, పోక్కుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి లోపల పోయిలో ఉన్నాడు. ఇక్కడ తిరుపతి తన సామ్రాజ్యం. తిరుపతిలో ఏ ప్రభుత్వం, గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నా కానీ వీళ్ళ సామ్రాజ్యానికి ఏం డోకా రాలేదు. ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. వాళ్ళ సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యం నీది కాదు, నువ్వు ఖాళీ చేసి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి వస్తుంది. తిరుమలలో వాళ్ళు ఆగలేక చెప్పేయండి, నా మనుషులు 2000 మంది ఉన్నారండి. వాళ్ళందరినీ చీపురు పొలటి పురుగు లేనట్టు ఏరేస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ. ఇక్కడ మొన్న సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నప్పుడు గుడి తాళాలు వేస్తారు. అక్కడ ఉన్న విలేకరులు, సాక్షి విలేకరు ఉన్నాడు, TV5 ఉన్నాడు, NTV వాళ్ళు, అక్కడ 4-5 ఛానల్స్ తాలూకు విలేకరులు ఉన్నారు. వాళ్ళు ఛానల్స్ యజమానులు ఎవరెంత యుద్ధాలు చేసుకున్నా, ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నా ఆ విలేకరులు అందరూ కలిసి కట్టుకునే ఉంటారు. వాళ్ళందరూ కూడా మహాద్వారం ఎదురుకుండా ఉన్న ఖాళీలో కూర్చుని సెలబ్రిటీలు ఎవరైనా పైనుంచి కిందకే వేసుకొస్తే వాళ్ళ తాలూకు ఫోటోలు గిటోలు చూపించి ఏదో చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా, VIPలు, వాళ్ళని కవరేజ్ చేస్తూ ఉంటారు. ఆ గ్రహణం వల్ల ఎప్పుడు గ్రహణం వచ్చినా వీళ్ళు అక్కడ నిలబడి ఆ తాళాలు వేస్తున్నట్టుగా ఫోజిస్తా ఫోటోలు తీసుకుంటారు. వాళ్ళు అందరూ ఉన్నారు అందులో. సాక్షి అతను ఉన్నాడు, TV5 అతను. ఒక్క TV5 అతను తాళం వేస్తున్నది పెట్టి TV5 విలేకరి చేతికి తాళాలు అని చెప్పేసి ఇతను పేపర్లో వేయటం, వచ్చేయటం, ఇతను మాట్లాడటం విడ్డూరంగాను వింతగాను ఉందండి. ఒకవేళ నిజంగా ఆ మాటలు మాట్లాడడానికి అతనికి తెలియదా ఆ తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి, అసలు ఇస్తారా ఎవరికన్నా? నీకే వాడు చైర్మన్కి ఎవరాళ్ళే 2 సార్లు చేసినట్టు కూడా అలా మాట్లాడటం ఎంతగా అలా కాదండి. చైర్మన్ ఇవ్వండి నా దగ్గర పెట్టుకుని, నా బొడ్లో పెట్టుకుంటానంటే కూడా ఎవరండి? ప్రధానమంత్రి అడిగినా ఎవరి దగ్గర ఉండదు. ఆచారం, ఆలయ సంప్రదాయ ప్రకారం ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉంటాయి అంతే. ఈ పిల్లు మొగ్గలు వేసినా కానీ నీకు ఎవరు, నువ్వు చైర్మన్ అంటే కూడా నీకు ఎవరు? దాన్ని పూర్తిగా తెలిసి కూడా ఆ విలేకరు ఈ సంవత్సరమే కాదు, నిరుడు పెట్టారు, అంతకుముందు పెట్టారు. వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 22లో కూడా పెట్టారు. ఈ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు పెట్టారు, ఈడు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా పెట్టారు. అలాగే ఫోటోలు తీసుకుని పెట్టారు వాళ్ళు. ఏదో హిందూ ధర్మం గుండెల మీద తన్నేసాడు నాయుడు గారి. అసలు సిగ్గు శరవేనా ఉందండి? నువ్వు పూర్తి నాస్తికుడివి. నువ్వు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో మొదటిసారి కానీ రెండోసారి కానీ అయ్యే జమానాలోనూ కొడుకు జమానాల్లో కూడా నువ్వు చైర్మన్ అయ్యి ఎక్కడ ఎంత దొబ్బేయాలో, ఎలా దొబ్బేయాలో పూర్తిగా ఆనుపానులు తెలుసుకుని తిరుమల తిరుపతి దేవస్థాన క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి కానీ, అప్రతిష్ట పాలు చేయడానికి కానీ ఏమాత్రం వెనకాడకుండా మొత్తం కొల్లగొట్టేసి ఆ నిధులు దారి మళ్లించి ఎలా కావాలితే అలా మీరు బతికేస్తున్నారు. దాని మీద ఎన్ని రకాలుగా దోచుకోవాలి, అన్ని రకాలుగా దోచుకున్నారు. మీరు ఆ క్షేత్రం మీద అడ్డగోలుగా దోపిడీ చేస్తే బతుకుతున్నారు. మీకు ఉపాధిగా బతకటం వేరు. ఆ స్వామివారి పాదాల చెంత ఉండి
చిన్నదో పెద్దదో వ్యాపారం చేసుకుంటా స్వామివారిని కీర్తిస్తా స్వామివారి దైవాలు బతుకుతున్నామని చెప్పుకొని బతకడం వేరు. అక్రమంగా అన్యాయంగా స్వామివారి మీద కించెత్తు కూడా గౌరవం భక్తి లేకుండా ఆయన సొమ్ము తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రకృతి ఉంటుందండి. వీళ్ళ సొమ్ము వీళ్ళు మొత్తం కక్కిస్తాడు స్వామి, అందులో అనుమానం లేదు. కావాలంటే చూసుకోండి. ఇప్పుడు వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి, వీళ్ళు కూడా లోపల పోతారు. ఇందులో ఇతను ఇష్టమైనట్టు మాట్లాడి అసలు అంత గుండెలు బాధ వేసుకుంటాం ఏంటో, అంత బాధ ఎందుకు వచ్చేస్తుందో అర్థం అవట్లేదు. ఎందుకంటే వీళ్ళ తాలూకు బిడ్డలు అందరూ కూడా బయటకు వస్తున్నారు ఈ కేసుల్లో. అవును. మొన్న అమ్మాయి శ్రీలక్ష్మి గురించి ఎంత దారుణంగా మాట్లాడి, వాళ్ళ ముఠాలో సభ్యురాలే ఆవిడ గురించి అంత మేకప్ గురించి సవరాల గురించి అంటే సార్ మాట్లాడటం వెనకాల కారణం ఆమెకి ఎంతో కొంత ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గాడిలోనో కార్యకర్తలను కొంచెం అభిమానం ఉంది ఆవిడంటే. అంటే జగన్తో పాటు దోపిడీ చేసింది, మన పక్కన నిలబడిందన్న అభిమానం ఉంది. వాళ్ళలో కూడా డీఫేమ్ చేయాలి ఆవిడని. అదే అందుకని ఆ కార్యక్రమం ఆ మాటలు ఇప్పుడు వాళ్ళ కోసమే కదా జరిగింది. బహుశా ఆవిడేమన్నా అప్రూవర్గా మాట్లాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందని తెలిసిందేమో, అలాంటిది ఏమైనా ఉందేమో. అంటే కరుణాకర్ రెడ్డి మాట్లాడేంటి, నేను జగన్ రెడ్డి మాట్లాడాడు అనుకుంటున్నాను. నేను తనే మాట్లాడించి ఉంటాడు. ఇలాగా ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడితే సాగుద్ది అనుకుంటున్నాడు. ఎవడో కూడా మొహం పగలగొట్టిదాకన్నా బిఆర్ నాయుడు గారు లాగా ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు వీళ్ళు ఏం వదిలిపెట్టా. అంటే గతంలో వచ్చిన చైర్మన్లు వాళ్ళ బెదిరింపులకో లేదంటే ఇంకోటో వాళ్ళ బ్లాక్మెయిల్ ఇంకో భయపడి వాళ్ళ జోలికి వెళ్ళలేదండి. ఇవాళ వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపుతా కేసులు పడే పరిస్థితి వచ్చిన సందర్భంలో వాళ్ళు కుర్తులో పడి ఇరుకులా కొట్టుకుంటూ ఆయన పడి ఏడుస్తున్నారు. తుని రైలు దగ్ధం ఘటన కాలగర్భంలో కలిసిపోయింది, ఎత్తేసారు కాబట్టి కేసులు. వీళ్ళు పొరపాటు చేశారు 19లో. ఇటు తిరుపతిలో ఉండి అప్పటికి వాళ్ళ అధికారంలో లేకపోయినా పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితుల చేత చెప్పించారు. ఆ అర్చకుడు, ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల గారి చేత పింక్ డైమండ్ పోయింది, గుప్త నిధుల కోసం తవ్వారని వీళ్ళే చెప్పించారు. అప్పుడు ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాలో ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ఈవోగా. కాబట్టి ఇవాళ ఆ ప్రకటన వచ్చింది తెలిసిన పేపర్లో, అది పింక్ డైమండ్ కాదు, కృష్ణదేవరాయలు వాళ్ళు ఇదే ఇచ్చారు, కెంపు అది అని వార్త వచ్చింది. మరి వాళ్ళ ఎందుకు పింక్ డైమండ్ అన్నాడో, ఎవరు అతను చెప్పమన్నారు అనేటువంటిది ఈ సింఘాల్ గారు ఒకసారి ఆ విషయం లేవనెత్తాలి. లేదంటే ఈయన కూడా జగన్ మనిషి అనుకోవాలి. అది మ్యాటర్. అంతే కదండి. అవును, అంతే. ఇప్పుడు ఆయన ఉండగానే, ఆయన ఈవోగా ఉండగానే చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద నెపం వేశారు. అవును, అది క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈయన మీద ఉంది. ఆనాడు ఖండించలేదు, తప్పని కూడా చెప్పలా. ఇప్పుడు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం భేషజం లేకుండా, ఏమాత్రం కక్షా కార్పణ్యాలు పెట్టుకోకుండా, పట్టుదలకు పోకుండా అతను మళ్ళీ అవకాశం, దేవదేవుడు సేవ చేసుకునే అవకాశం ఇచ్చాడు. అవునే కదా. మరి అప్పుడు ఈయన బాధ్యత ఉందా లేదా? తప్పకుండా ఉందండి. మాట్లాడాలి. దేవదేవుడి సమక్షంలో తప్పులు చేసినాడు ఎవడైనా గాల్లో కలిసిపోక తప్పదని, అలాగే తాము గతంలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతున్న బిఆర్ నాయుడు గారిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నంలో భాగంగానే కరుణాకర్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, బిఆర్ నాయుడు గతంలో పనిచేసిన చైర్మన్ లాగా లొంగే రకం కాదని తాట తీసి ప్రక్షాళన చేస్తాడంటూ విశ్లేషించిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.